కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ పరిధిలో 3.5 ఏళ్ల పులి జాడ కనిపించడం లేదు. గత నెల 17వ తారీఖున కనిపించిన పులి కోసం ఫారెస్ట్ అధికారులు వెతుకుతున్నారు. మాచారెడ్డి రేంజ్ పరిధిలోని ఎల్లంపేట, ఇసాయిపేట, స్కూల్ తండా, గిద్ద, రామారెడ్డి, మద్దికుంట, రెడ్డిపేట ప్రాంతాలలో టైగర్ కోసం ఫారెస్ట్ అధికారులు అడవిని జల్లెడపడుతున్నారు. సుమారు నెల రోజులుగా టైగర్ కు సంబంధించిన మూవ్మెంట్ ట్రాక్ కెమెరాలకు చిక్కకపోవడంతో ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం మహారాష్ట్ర నుంచి గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లా, అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి టైగర్ ప్రవేశించింది. పులి కోసం ట్రాక్ కెమెరాలను ఫారెస్ట్ లో బిగించారు. ఇక ఇప్పటి వరకు టైగర్ కు సంబంధించిన దృశ్యాలు ట్రాక్ కెమెరాల్లో చిక్కలేదు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ పరిధిలో 3.5 ఏళ్ల పులి జాడ కనిపించడం లేదు. గత నెల 17వ తారీఖున కనిపించిన పులి కోసం ఫారెస్ట్ అధికారులు వెతుకుతున్నారు. మాచారెడ్డి రేంజ్ పరిధిలోని ఎల్లంపేట, ఇసాయిపేట, స్కూల్ తండా, గిద్ద, రామారెడ్డి, మద్దికుంట, రెడ్డిపేట ప్రాంతాలలో టైగర్ కోసం ఫారెస్ట్ అధికారులు అడవిని జల్లెడపడుతున్నారు. సుమారు నెల రోజులుగా టైగర్ కు సంబంధించిన మూవ్మెంట్ ట్రాక్ కెమెరాలకు చిక్కకపోవడంతో ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం మహారాష్ట్ర నుంచి గోదావరి నది దాటి జగిత్యాల జిల్లా మీదుగా నిజామాబాద్ జిల్లా, అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి రేంజ్ పరిధిలోకి టైగర్ ప్రవేశించింది. టైగర్ కోసం ట్రాక్ కెమెరాలను ఫారెస్ట్ లో బిగించారు. ఇప్పటి వరకు టైగర్ కు సంబంధించిన దృశ్యాలు ట్రాక్ కెమెరాలో చిక్కలేదు.